పోదాం. ఈరోజు ప్రభువు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం చదవబడిన లేఖన భాగం 55వ సంకీర్తనలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచన భాగం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఆరాధన క్రమము 7 గంటలకు, కొన్ని కారణాలు బట్టి 7:30 వరకు ఓకే రాగలం. కానీ ఈ రోజున 8ంటికి 8:30కి కూడా 9ంటికి కూడా వస్తున్నారు. దయతో నన్ను మన్నించాను. దయచేసి వాక్యాన్ని వినాలి, దైవజనులు చెప్పిన మాట వినాలి. పక్క వారితో ఎవరితో మాట్లాడద్దు. దయచేసి నా వైపు చూద్దాం. మనకు సమయము 7 గంటలకు అన్నప్పుడు ఒకేలా కొంచెం లేట్ అయితే కనుక 7:10, 7:20 ఆ టయానికి మేము కొంచెం దూరం నుంచి రావాలి కాబట్టి ఈరోజు చాలా త్వరగా బయలుదేరు. గత రాత్రి మాకు ప్రార్థన అయ్యేసరికి 12 అయింది, భోజనం చేసేసరికి 2 అయింది. మేము చేబ్రోలు నారాయణపురం దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 3 అయింది. 3 గంటలు పడుకొని మరలా ఉదయాన్నే 5:30, 6 గంటలు లేచి రెడీ అయ్యి త్వరగా ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. చాలా త్వరగా బయలుదేరాం. దేవునికి స్తోత్రం. కానీ అయినను సమయానికి మేము రాలేకపోయింది. నేను చాలా సిగ్గుపడుతున్నాను దైవజనుడిగా. కారణం ఏంటంటే, ఒక దైవజనుడిగా సంఘ కాపరిగా నేనే త్వరగా రాకపోతే సంఘం ఎలా వస్తుంది? నా బాధ అదే. ఇక నుండి ఇంకెన్నడూ కూడా లేట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గత రాత్రి బాగా తెల్లవారుజామున 3 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. అంటే మీరు ఆలోచించండి, ఇంచుమించు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేము ఇంటికి వచ్చి 3 గంటలకు పడుకొని మరలా ఉదయాన్నే లేచి ఇక్కడ రావడానికి ప్రభు కృప చూపాడు. మరి మనకి ప్రభు మందిరం దగ్గరే ఉంది, మన ఇల్లుల దగ్గరే ఉన్నాయి, కానీ దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నాం? శుక్రవారం నాడు చాలామంది రాలేదు. నేను చాలా సిగ్గుపడుతున్నాను, నన్ను మన్నించాను. మన దేవుని మాటకు లోబడలేనప్పుడు మన జీవితాల్లో కార్యాలు ఎలా జరుగుతాయి? సిద్ధపాటు లేనప్పుడు ఏ కార్యాలు జరుగుతాయి? సిద్ధపాటు ఉండాలిగా. సిద్ధపాటు లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా ఎదురు చూసినా ఏ కార్యాలు మన జీవితంలో జరగవు. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి సిద్ధపాటు కలదు. దేవునికి స్తోత్రం. కాబట్టి సిద్ధపడిన వారి సంఘముగా మన సంఘమును ప్రభు ఉంచును గాక. అనేక మందికి మనము వెలుగు చూపేవారిగా, దారిని చూపేవారిగా, మార్గాన్ని చూపేవారిగా, యేసు ప్రభువును చూపేవారిగా ప్రభు మన సంఘ బిడ్డలందరినీ ఉంచును గాక. ఆమేన్. కాబట్టి ఇంకెంత మాత్రం లేట్ చేయొద్దు. సమయానికి రండి. ఆదివారం కూడా దేవుని మందిరం రాకపోతే ఇంకెందుకని మన బ్రతుకో. సోమవారం నుంచి శనివారం వరకు మన పనులన్నీ చేసుకోవడం, శుభ్రంగా అటు ఇటు తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం. దేవుని మందిరంలో కూడా ఉండకపోతే ఎందుకు మన బ్రతుకు? డబ్బు సంపాదన కోసం కాదు కదా ఇది. మన బ్రతుకును మార్చుకొని మారు మనసు పొందుకొని ప్రభువు రాజ్యంలో ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇంకెవరు కూడా దయతో లేటుగా రావద్దు. సమయానికి రావడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. శనివారం రాత్రే సిద్ధపడండి. రేపు ఆదివారం. ఈరోజు నేను ఏం చేయాలి? నా పని ఏంటి? నేను ఒకరిని అడిగా, అమ్మా ఏంటి ఇంకా రాలేదు ఏంటంటే, అయ్యారు మా ఆయన గారికి వంట ఉండాలి కదండి. ఎవరికంట? భర్త గారికి వంట వండు, తప్పులేదు. ముందు ప్రభు సన్నిధానికి విలువివు. అప్పుడు ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయకపోతాడు. ఆమె అది ఏదైనా కావచ్చు. ఓకే రండి, దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం విని త్వరగా ముగించుకుందాం. తదుపరి సండే స్కూల్ కూడా ఉంది కనుక మేము ఈ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి పంపించాలి. అర్థమవుతుంది కదా? రండి. దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథం 55వ సంకీర్తన 4వ వచనంలో రాయబడిన అద్భుతమైనటువంటి మాట, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అడిగితే, తన గుండె ఏ రీతిగా వేదన పడుతుందో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలారా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేతులు బైబిల్ ఉండాలి, మొబైల్ కాదు. ప్రతి ఒక్కరి చేతులు మొబైల్ ఉండకూడదు. దేవుని పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. దయచేసి చర్చిలో ఎవ్వరు మొబైల్ చూడొద్దు.
ఎవరు మొబైల్ చూడొద్దు, అందరు పరిశుద్ధ గ్రంథాలు చూడండి చాలు. ఎవరు చేతులు మొబైల్ పెట్టుకోవద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు, నా వైపే చూడండి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మీకు ఇలా చెప్పగా నేర్పించగా మిమ్మల్ని వదిలేశారు. భయం లేని కోడి బజారులో పెట్టిందండి గుడ్డు, దానికి ఎప్పుడు కూడా ఇక్కడే వేయాలి గింజలు. దేవునికి స్తోత్రం. బయట అక్కడ వేయకూడదు. ఆమేన్. భక్తి నేర్చుకోండి, భయం నేర్చుకోండి. ఇది దేవుని సన్నిధి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇప్పుడు భక్తుడైనటువంటి ఆయన మాట్లాడుతున్న మాట, నా గుండె నాలో మండుతుంది, వేదన పడుతుంది. దేనికి? ఏం జరుగుతుందో ఏంటో, నేనేమైపోతానో ఏంటో, నా జీవితం ఎట్లుంటుందో ఏంటో, ఏంటి నా బ్రతికెలగైపోయింది, నా జీవితం ఏంటి, ఎప్పుడు చూసినా కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంతేనా నా జీవితం? సంతోషం ఉండగా, సమాధానం ఉండగా, నా జీవితంలో ఎటువంటి ఆనందం కలగదా అన్నట్టుగా భక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన గుండె ఎప్పుడు భయపడతా చెప్పండి? మన గుండె ఎప్పుడు జల్దరిస్తా చెప్పండి? మన గుండె ఎప్పుడు జడిసిపోతా చెప్పండి? ఏదైనా ఒక సంఘటన, ఏదైనా ఒకటి భయం కలిగినటువంటి మాట మనం వింటున్నప్పుడు మనలో ఉన్నటువంటి గుండె వేదన పడిపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నీ గుండెలో కలిగినటువంటి వేదన తీసివేయగలిగినటువంటి యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఆమేన్. గట్టి హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి లోకా గారు రాసినటువంటి అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞానం చేసుకుందాం రండి. అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. 26వ వచన భాగం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళి అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆ నపుంసకుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఆరాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధన చేస్తున్నటువంటి నపుంసకుడు ఎంతో దూర ప్రయాణం నుంచి ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధిస్తున్నాడేమో కానీ, గణపరుస్తున్నాడేమో కానీ, కొనియాడుతున్నాడేమో కానీ, దేవుని వెంబడిస్తున్నాడేమో కానీ అతని జీవితంలో దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి విధానంలో ఆయన ప్రతిరోజు ప్రతి సంవత్సరం మాట తప్పకుండా ఆరాధనకి వెళుతూ ఉన్నాడు. ప్రభువు నామాన్ని ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆయన నపుంసకుడు. ఇదివరకు రాజుల కాలంలో చాలామంది వాళ్ళ దగ్గర ఎవరు పెట్టుకునేవాళ్ళు అంటే నపుంసకులు పెట్టుకునేవాళ్ళు. మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళని కాదు. ఎందుకు? వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా వారందరూ కూడా రాజుగారికి, రాణిగారికి అక్కడే నమ్మకమైనటువంటి బంటులుగా ఉండడానికి నపుంసకులను ఏర్పాటు చేసుకునేవారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నపుంసకుడు ఐథియోపియలైనటువంటి ఆ కందాకే క్రింద, రాణిగారి క్రింద ఒక ధనాగారం అంతటి మీద ఎంతగానో నమ్మకమైనటువంటి బంటుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ బంటి ఏం చేస్తున్నాడు? ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆరాధిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మరలా తిరిగి వచ్చేస్తున్నాడు మార్గ మధ్యలో. ఆమేన్. కానీ దేవుని దూత, క్షమించాలి, దేవుని ఆత్మ దేవుని యొక్క సేవకుడైనటువంటి ఫిలిప్పుతో చెప్పిన మాట, ఓ ఫిలిప్పు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వస్తున్నటువంటి ఆ నపుంసకుడిని కలుసుకో. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఎందుకు కలుసుకోవాలి? అయ్యా, అతను నపుంసకుడే కదా, యెరూషలేమునికి వెళ్ళాడు కదా, ఆరాధిస్తున్నాడు కదా, మంచివాడే కదా, గొప్పవాడే కదా, భక్తిపరుడే కదా, నీ ఎంత భయం ఉన్నవాడే కదా, మరలా అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి ప్రభా అని ఫిలిప్పు అడిగినప్పుడు ఫిలిప్పుతో నా ప్రభు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. 28వ వచనం చదువుకుందాం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని
నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొని, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తాడంటే ఆరాధన చేయడానికి వెళ్ళాడు. ఆరాధన చేసుకుని ముగించుకుని తిరిగి తన ప్రయాణంలో ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు. బాగా వినండి. ఈ నపుంసకుడు ఎప్పుడైతే తిరిగి వస్తూ ఉన్నాడో దేవుని దూత అయినటువంటి దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతున్నమాట, నీవు పరిగెత్తుకుంటూ రథము దగ్గరికి వెళ్ళాలి. నన్ను మాట చెప్పనవండి, రథము త్వరగా పరిగెత్తుతుందా, మనుషుడు త్వరగా పరిగెత్తగలడా? రథము స్పీడ్గా వెళ్తుందా, మనుషుడు స్పీడ్గా వెళ్తాడా? మాట్లాడండి సార్. రథమైనా స్పీడ్గా వెళ్ళేది, మరి రథము కంటే స్పీడ్గా వెళ్ళమన్నాడేంటి? దాని అర్థం ఏంటంటే, చీకటిలో ఉన్న మనలకు వెలుగు ఒక్క స్విచ్ వేయగానే ఆటోమేటిక్గా వెలుగు ఒక్క క్షణంలో రాగానే చీకటి ఏ రీతిగా అయితే తొలగిపోతుందో దేవుని యొక్క వాక్యము అంతకంటే స్పీడ్గా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేయగలదు. ఆమేన్. చేయదా? ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యమే కార్యము చేయగలదు, వాక్యమే నడిపించగలదు, వాక్యమే బ్రతికించగలదు, వాక్యమే స్వస్థపరచగలదు. అది 119 కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపం. నేను ఎట్టి వెళ్ళాలో, ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించగలిగినటువంటి, నా ముందున్నటువంటి ఆ చీకటిని తొలగించి దీపముగా నా మార్గములో సరళము చేసి నడిపించగలిగినది నీ వాక్యమే. దేవునికి స్తోత్రం. డబ్బు కాదు, సంపద కాదు, పరపతి కాదు, అధికారం కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు, ఏ ఒక్కరు కూడా నా మార్గమును సరళము చేయలేరు. నీ వాక్యమే నా మార్గములకు దీపం. దేవునికి స్తోత్రం. నా పాదములకు దీపం. నేను ఎటు వెళ్ళాలో, ఎటు అడుగు వేయాలో నన్ను నడిపించగలిగినది నీ వాక్యము తప్ప మరొకటి లోకంలో నాకు లేనే లేదు. దేవునికి స్తోత్రం. ఎవరో భక్తుడు అన్నాడంట, డబ్బు ఉంటే మంచం కొనుక్కోవచ్చంట, కానీ నిద్రను కొనలేం. ఆమె డబ్బున్నప్పుడు నీకు విలువైనటువంటి మంచిది ఖరీదైనటువంటి ఒక మంచాన్ని కొనుక్కో, తప్పులేదు. కానీ ఆ మంచం మీద పడుకున్న తర్వాత నిద్ర డబ్బులు పెట్టుకుంటే వస్తుందా? నువ్వు అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి సుందరమైన ఇల్లు కట్టుకోవచ్చు, కానీ దాంట్లో సమాధానం రాదు. దేవుడు ఇవ్వాలి. ఆమె నెమ్మది ఇవ్వాలి. ఆమె నా ప్రభువే మన అందరికి ఇచ్చును గాక. చెప్పండి ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నపుంసకుడు ఏడుగట్టి వెళుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు, భక్తిపరుడు, అన్ని విధవిధానాలు చాలా బాగున్నాయి. కానీ అతను ఏదైతే వాక్యాన్ని చదువుతున్నాడో, ఆ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ మంచి మాటలు చదువుతున్నప్పుడు ఆ ఫిలిప్పు రథము కంటే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నపుంసకుడు చదువుతున్న మాట అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? ఆమేన్. ఆమేన్. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? ఈ రోజున గ్రహింపు లేక, గ్రహించుకోలేక, ఆలోచించుకోలేక దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? ఆమేన్. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారా, మన ఇంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, మనం ఎంత పని చేస్తున్నాం, పిల్లల చదువుల కొరకు వాళ్ళు ఎంతగానో ఫీజులు కడుతున్నాయి కదా, ఎంతగా మనం చేస్తున్నాం కదా, అసలు నీకు ఏమీ లేదేంట్రా, అలాగే ఉండిపోయావేంటి, ఏం గ్రహించవా, ఏం తెలుసుకోలేవా, ఏం ఎదిగేవు గాడిదలాగా, ఎంతగా ఎదిగేవు కానీ ఎందుకురా బ్రతుకు అని తల్లిదండ్రులు చాలామంది పిల్లలను అంటారు. చూడండి. ఆమె ఆమె దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమి లేదు ఎవరిలో, ఏ ఒక్కరిలో కూడా గ్రహింపలేదు. ఆ దేవుడు ఎవరో, ఆ పరమందున్న ఆశీనుడైన వాడు ఎవడో, ఆ యేసుప్రభు ఎవరో, నా కొరకు ప్రాణం పెట్టి సర్వమును నా కొరకు దారిపోసి ఆయన తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుప్రభు నా కొరకు ఇంతగా బలియాగమైపోయాడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకోవడానికి గ్రహింపు లేదు మనుషులకు. ఉందా? ఉందా? గ్రహింపు ఉంటే దేవుని మందిరానికి ఎందుకు లేటుగా వస్తావు? గ్రహింపు ఉంటే దేవుని మందిరంలో నా కర్తవ్యం ఏంటి, నా పని ఏంటి, నేను ఏది చేయాలి అని ఆలోచన రాదా? దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఒకరు చెప్పరు కదా, అమ్మ చర్చి తోడవండి,
వాళ్ళకి అప్పచెప్పేసామండి, వాళ్ళు చూసుకుంటారండి. కాదు, ఇది మన సంఘం, మనకు కూడా బాధ్యత ఉండాలి. ఆమె ఉండద్దా? ఇంట్లో భర్త ఒక్కడే బాధ్యతగా ఉంటాడా? భార్య ఉండద్దా? పిల్లలు కూడా బాధ్యతగా నాన్నగారు చెప్పిన మాట, అమ్మగారు చెప్పిన మాట విని వాళ్ళకు లోబడుతూ, వారు చెప్పిన మాటకు లోబడుతూ, వారు ఏది చేసినా ఇది మంచిదే అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వెళ్తారో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో నా దేవుడు సౌఖ్యంగా వర్ధిల్లిస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘం కూడా అంతే. ఇది దేవుని సంఘం, ఇది మనందరి బాధ్యత. ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? మీరు మాట్లాడాలి నాతో. మన శరీరంలో ఎన్ని ఉన్నాయి? అనేక అవయవాలు ఉన్నాయి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఈ అవయవాలన్నిటిలో ఏదైనా ఒక్క అవయవానికి కొంచెం గాయమైంది, నడుస్తూ ఉన్నాను, ముళ్ళు గుచ్చుకుంది కాలుకి. ఇప్పుడు మొత్తం బాడీ ఎంత బాధపడుతుందా? కాలు ఒకటే బాధపడుతుందా? మాట్లాడట్లేదు. కాలు ఒకటే బాధపడుతుందా? ఒకవేళ చెయ్యి అంటుంది, నేను చెప్పాను సరిగ్గా నడమని, ఎందుకు నడలేదు నువ్వు అనవసరంగా ముళ్ళు గుచ్చుకున్నావు, నువ్వే బాధపడు అని అంద చెయ్య. కళ్ళు అంటే నీకు చెప్పాను కదా సరైనటువంటి త్రోవలు నడమని, నువ్వు ఎందుకు అలా నడిచావు కాబట్టి నీ బాధ నువ్వే పడు అని అనవు కళ్ళు. దేవునికి స్తోత్రం. నా బాడీలో ఉండేటువంటి ప్రతి అవయవము ఏ అవయవానికైతే దెబ్బ తగిలిందో, ఏదైతే బాధపడుతుందో దాని కొరకు ఈ బాడీ అంతా బాధపడిపోద్ది. ఆమె ఈ శరీరం అంతా బాధపడుతుంది. ఆమె మరి సంఘంలో అలా లేరే. సంఘంలో అలా ఎందుకు ఉన్నట్లేదు? మనందరం క్రీస్తు శరీరములోని అవయవములము. దేవునికి స్తోత్రం. ఆయన క్రీస్తు, ఆయన బాడీ అయితే ఆయన బాడీలో ఉన్న మనందరం అవయవములు. ఒకరికి బాధ వచ్చినా, ఒకరికి కష్టం వచ్చినా, ఒకరికి ఇబ్బంది వచ్చినా, ఎవరు కన్నీళ్ళు కారుస్తున్నా మనందరికీ బాధే. ఆమె కదా. కొంతమంది అంటారు, వాళ్ళు బాధపడితే మనకి ఏంటండి, వాళ్ళు ఏమైపోతే మనకి ఏంటండి, నా కడుపును పుట్టాడు కానండి, నా మాట లేదండి, ఆడు బొత్తికంతేనండి అనకూడదు. ప్రార్థన చెయ్యాలి, కన్నీరు కార్చాలి, దేవునిలో ఉండాలి. ఇప్పుడు వినండి, ఈ నపుంసకుడు ఏ వాక్యమైతే చదువుతున్నాడో, ఏ మందిరానికైతే వెళుతున్నాడో, ఏ దేవాలయానికైతే వెళుతున్నాడో, ఏ దేవుడైతే ఆరాధిస్తున్నాడో, కానీ చదివేటువంటి వాక్యం గురించి గ్రహింపు లేదు. స్తోత్రం చెప్పండి. ఏమి లేదంట? గ్రహింపు లేదు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న మనకి గ్రహింపు వచ్చునుగాక. చెప్పండి ఆమె. మందిరానికి వచ్చి నిద్రపోవడం కాదు. ఒక భక్తుడు అన్నాడంట, అయ్యా ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జల్లారా, మీరు అందరూ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదండి యేసు ప్రభు. మరి విశ్రాంతి అంటే నిద్రే కదండి అంటున్నాడు. ఏమంట? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జల్లారా, మీరు అందరూ నా దగ్గరండి, యేసు పిలిచాడు కదండి. మరి పిలిచింది దేనికండి? నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. విశ్రాంతి అంటే ఏమనుకుంటున్నారు? నిద్ర కదండి పాస్టర్ గారు. అసలు ఇంట్లో ఉంటే నిద్ర రాదండి పాస్టర్ గారు, కానీ చర్చికి వస్తే మాత్రం నిద్ర. మీరు నాతో మాట్లాడాలి. నిద్ర చర్చికి వస్తే, ఇంటి దగ్గర అయితే మాట్లాడాలి. మొత్తం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఆడుకుంటూనే ఉంటాం, అనేక రకరకాల విషయాలను కూడా చెప్పుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ నపుంసకుడు ఏ రథం మీద అయితే కూర్చున్నాడో, ఏ రథం మీద అయితే కూర్చొని తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడో, ఆ ప్రయాణంలో అతడు ఊరికి లేడు. పరిశుద్ధ గ్రంథాన్ని తీశాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీశాడు. ఆ గ్రంథంలో ఉన్న మాటలు చదువుతూ ఉన్నాడు, నేర్చుకుంటూ ఉన్నాడు. ఎంత చదివినా అర్థం కావట్లా, గ్రహింపు రావట్లా. దేవునికి స్తోత్రం. నేను మాట చెప్పినా, మనం ఎన్ని సంవత్సరాలుగా ప్రభు మందిరంలో అడుగు పెడుతున్నాం, మనం ఎన్ని సంవత్సరాలుగా ప్రభువుని తెలుసుకున్న మనము, మనకి ఎంత సీనియారిటీ ఉంది ప్రభువులో, క్రైస్తవ్యంలో, అయినా మనకి గ్రహింపు ఉందా? హలో, అయినా మనకి గ్రహింపు ఉందా? ఒకళ్ళు చెప్పాలి మనకు గుర్చే, అమ్మాయి అసలు నువ్వేం చేస్తున్నావు, ఈరోజు ఆదివారం, త్వరగా సిద్ధపడు, లేకు నువ్వు త్వరగా సిద్ధపడు అని ఒకరు చెప్పాలి మనకి. ప్రతి ఆదివారం చెప్పిందే చెప్పినట్టుగా, పాడినట్టుగా ప్రతి ఆదివారం ఇది ఒక అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహింపు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎప్పుడు ఇదిగో ఈ భక్తుడు ఏదైతే చదువుతున్నాడో ఆ మాటలు చదవండి ఒకసారి చూద్దాం. ఇది అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మరొక మాటలు 32వ వచ్చిన భాగం. అతడు లేఖమునందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును
తప్పును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. దేవునికి స్తోత్ర. ఈ మాటలన్నీ చదువుతున్నాడంట. ఎవరు? చెప్పాలి ఎవరు? నపుంసకుడు చదువుతున్నాడు. ఏ మాటలంట? అతడు ఆయన గొర్రె వలె వదకు తేబడెను. ఒక గొర్రెల కాపరి దగ్గర ఉండేటువంటి గొర్రెలు అతని మాటలు ఏ రీతిగా వింటున్నాయో, ఏ రీతిగా లోపడుతున్నాయో, ఆ గొర్రెలు అమ్మేటప్పుడు అది ఏమీ మాట్లాడక ఎలాగైతే మౌనంగా ఉండిపోతుందో, ఎలాగైతే సైలెంట్గా ఉండిపోతుందో, ఆ రీతిగా యేసు ప్రభుల వారు వదకు తేబడిన గొర్రె పిల్లగా ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి, ఏమంటాం మనం? సార్ నన్ను ఎందుకు కొట్టారండి, నన్ను ఎందుకు తిట్టారండి, నేనేం తప్పు చేశానా అని అడగగలం. అడగమా? హలో, అడగమా? ఖచ్చితంగా అడుగుతాం. మరి యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు, ఏమని అడిగారా? యేసు ప్రభుల వారిని పిడుగుత్తులు గుద్దారు, ఏమని అడిగారా? యేసు ప్రభు యొక్క తల మీద ఆయన కిరీటానికి బదులుగా ముళ్ళ కిరీటం పెట్టారు, ఏమైనా మాట్లాడారా? ఆ కంటి కణుకుల్లో ఇంత చాలా చివరి వరకు ఆ ముళ్ళు భాగం దిగిపోయినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు యేసు ప్రభు ఏ ఒక్క మాట కూడా మౌనంగా ఉండిపోయాడు. వదకు తేబడిన గొర్రెపిల్లగా అయిపోయాడు. ఆ కింద అంటున్నాడు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనం ఉండెనో నా యేసు ప్రభు అలాగ మౌనంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో ఆ భక్తుడైనటువంటి ఆ ప్రవక్తకి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలైతే నా దేవుడు రాయించాడో ఆ మాటలు ఆ నపుంసకుడు చదువుతూ, ఆ నపుంసకుడు ధ్యానిస్తూ అలాగే ఉండిపోతూ ఇప్పుడు చదువుతున్న వానికి గ్రహింపు లేక ఆ ఫిలిప్పు ప్రవక్తతో, ఆ ఫిలిప్పు దైవజనుడితో ఈయన మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? 34 వచనంలో అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. డబ్బు గురించి బెంగలేదు ఎవరికి? నపుంసకుడికి. అయ్యో ధనాగారం అంతటి మీద అధికారిని కదా, ఆ ధనాగారం అంతా ఏమైపోతుందో అనేటువంటి బాధ లేదు నపుంసకుడికి. అతడు చదువుతున్న లేఖన భాగం గురించి బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నేను అంటాను, మన గుండె మనలో వేదన పడాలి. ఎప్పుడు? దేవుని అంగీకరించలేని ప్రజల కొరకు మన గుండె వేదన పడాలి. నీ భర్త మార్పు చెందలేని గురించి నీ గురించి నువ్వు ఎంతగానో వేదన పడేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ భార్య దేవుని సన్నిధికి రాదు, నీ భర్త దేవుని సన్నిధికి రారు, నీ పిల్లలు దేవుని మాట వినరు, దేవుని సన్నిధిలో ఉండరు. వారి గురించి నీ గుండె వేదన పడాలి. అయ్యో నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఏమైపోద్దో దాని గురించి కాదు. అయ్యో నాకు వచ్చిన రోగం గురించి, నేను ఎప్పుడు చచ్చిపోతానేంటో దాని గురించి కాదు బాధ. మారు మనసు పొందని నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నీలో ఉన్న గుండె వేదన పడును గాక. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గుండె వేదన పడాల్సిన కారణం ఏంటంటే లోకస్తులందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. అనేకమైనటువంటి మన సహోదరులు పాతాళ లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఆరిన అగ్నిగుండానికి ఆహుతైపోతున్నారు. అటువంటి వారందరినీ కాపాడలేసయ్యా, వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. వారందరినీ నడిపించండి అయ్యా, మా గ్రామాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి, మా ప్రజలను రక్షించండి అని వారి కొరకు నీ గుండె వేదన పడాలి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది కొన్ని విషయాల కొరకు ఎంత బాధపడతారంటే, ఏమైపోతుంది ఈ లోకం, ఈ లోకాన్ని చూస్తానో లేదో, బ్రతుకుతానో లేదో, బ్రతుకు మీద ఆశలు కూడా కొంతమందికి ఉండవు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమందికి వచ్చినటువంటి రోగం ఏం కలగజేస్తుంది? వారికంటే భయం కలగజేస్తుంది. చెప్పండి, రోగం ఏం చేస్తుంది? భయాన్ని పుట్టిస్తుంది. దేవుని మందిరానికి రానివ్వదు రోగం, దేవుని మందిరంలో ఉండనివ్వదు రోగం. ఎప్పుడు చూసినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, డాక్టర్ గారిని కలుసుకో, డాక్టర్ గారు ఇచ్చేటువంటి మందులు వాడు, ఆయన ఇచ్చేటువంటి థెరపీ వాడు, అనేక రకాలుగా. ఒకళ్ళు ఇక్కడ కాకపోతే వేరే ప్రాంతాల్లో ఈ ఆదివారమే చేస్తున్నారంటే వెళ్ళు. రోగం ఏం చేస్తుంది? మనందరినీ దేవుని మందిరానికి దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం. మరికొన్ని రోగాలు ఉంటాయి, ఏమైపోయినా పర్లా నేను దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఆయన నాకు స్వస్థత ఇస్తాడని చెప్పి రోగం వచ్చినప్పుడు ప్రభువు మందిరానికి వస్తారు పరిగెత్తుకుంటే. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినా యేసు ప్రభు మీద ఆనుకునేటువంటి తత్వం అయితే రావట్లా.
దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు జరిగించినా నా దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి మాట రావట్లా. నా దేవుడు ఇటువంటి వాడు, సత్యవంతుడు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరమాత్ముడు, ఆయన ఒక్కడే పరలోక రాజ్యం ఇవ్వగలడు అని చెప్పడానికి నోరు రావట్లా చాలా మందికి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనకి మేలు చేస్తే అసలు ఆ కుటుంబం ఎంత మంచిది సార్, అసలు దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం ఇలాగ ఇబ్బందిగా ఉంది, కొంచెం నాకు సహాయం చేయండి అనగానే మన మాట నోటులో ఉండగానే వాళ్ళు వెంటనే సహాయం చేసే మనుషులు సార్, అసలు ఆ కుటుంబం ఎంతో గొప్పది సార్ అని వాళ్ళ గురించి కోకొల్లలుగా చెప్తూ మాట్లాడతాం. ఇహలోకపరమైనటువంటి మనిషి నీకు సహాయం చేస్తే పరమందు వాసినటువంటి వాడు తన జీవమునే మనకి ఇచ్చాడు. ఆయనంత గొప్పవాడు. ఆమేన్. చెప్పరేంటండి? ఆమేన్. గుండె సంబంధితమైనటువంటి వేదనతో మనం బాధపడుతున్నప్పుడు ఆ వేదన తొలగించగలవాడు నజరేయుడని యేసుక్రీస్తు దేవుడు. ఆమేన్. ఇప్పుడు నపుంసకుడు బాధపడ్డాడు. దేని కొరకు? తాను చదువుతున్నటువంటి వాక్యాన్ని గ్రహించలేక ఇది ఎవరి గురించి చెప్పబడింది, ఆ ప్రవక్త ఎవరి గురించి రాశారు, తన గురించి రాశాడా, వేరే ఒకరి గురించి చెప్పాడా, అసలు ఎవరైనా ఆ వదకు తేపడిన గొర్రె పిల్ల ఎవరు అని నపుంసకుడు అలా ఉండిపోయేసరికి ఇప్పుడు ఆ ఫిలిప్పు నోరు తెరిచి మాట్లాడుతున్న మాట 35వ వచన భాగం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు ఎందుకు పంపబడ్డాడు? ఆ నపుంసకుడికి యేసును గురించినటువంటి సువార్త తెలియజేయడానికి. ఆమేన్. చెప్పండి ఆమేన్. మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ జీవితం గురించి తెలుసుకోవడానికి వచ్చావు. ఆమేన్. ఇందాక నేను రాగానే ఒక మొదటి పాట పాడా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సెలవైనది. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నరులారా తిరిగి రండి, నా దగ్గరికి రండి. ఈ జీవితం ఎంతో విలువైనది. నీ గుండె బాధపడుతుందా? నీ గుండె వేదన చెందుతుందా? మరణ భయము నీకు కలిగిందా? ఎప్పుడు చచ్చిపోతానో, అయ్యో నా భార్యకు దూరం అయిపోతానేమో, నా భర్తకు దూరం అయిపోతానేమో, నా పిల్లలకు దూరం అయిపోతానేమో, అయ్యో నేను ఎప్పుడో అనుకునేటువంటి కోరికలు ఇవన్నీ నెరవేర్చుకున్నానే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వకుండానే నేను చచ్చిపోతానేమో అనేటువంటి మరణ భయం నిన్ను పట్టి పీడిస్తుందేమో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అయితే ఆ భయములో ఉన్న నీకు యేసు ప్రభు గురించినటువంటి గ్రహింపు నీకు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు గురించినటువంటి గ్రహింపు నీకుంటే ఏ మరణ భయము మన చుట్టూ రాదు, ఏ మరణ భయము మన ఏలనివ్వడు. ఆయనే సజీవుడిగా మనందరిని ఉంచునుగాక. ఆమేన్. రోడ్లో వెళ్తున్నాం, అనేక రకరకాల వాహనాలు వెళుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. కానీ వెళుతున్నటువంటి మనము మరలా క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఆమేన్. పొలం పొలాలకు వెళ్తున్నాం, అనేకమైనటువంటి గొడ్లంకలకి వెళ్తున్నాం, అనేక రకాలుగా ఆ చేలలో పడి తిరుగుతున్నాం, అనేకమైనటువంటి విషసర్పాలు తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఎటువంటి గాయం తగలకుండా, ఎటువంటి కూడా మనకి ఎటువంటి ఆపదలు రాకుండా మన ప్రభు మనల్ని ఎంతగా సురక్షితంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడండి. ఒకటి నీ మరణ భయము గురించి, నీ గుండె గురించి నీలో వేదన పడుతుందేమో, భయపడుతున్నావేమో. అయితే ఒకటి యేసు ప్రభు గురించి గ్రహింపు పొందుకో. నీలో నాలో యేసు ప్రభు గురించినటువంటి గ్రహింపు కలుగును గాక. ఆమేన్. రెండవది, ఇప్పుడు యేసు ప్రభు గురించి ఆయన సువార్త చెప్పగానే ఈ నపుంసకుల్లో కలిగినటువంటి విధానం ఏంటంటే మారు మనసు కలిగింది. దేవునికి స్తోత్రం. అంతవరకు నపుంసకుడికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. దేవాలయానికి వెళ్ళాలి కదా, వెళుతున్నానులే,
వస్తున్నానులే, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నానులే అనేటువంటి విధానంలోనే ఉండిపోయాడు తప్ప అందులో ఉన్న వాక్యాన్ని ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయాడు, దాన్ని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే ఫిలిప్పు యేసును గురించినటువంటి సువార్త చెప్పగానే అతనిలో కలిగినటువంటి ఒక విధానం ఏంటంటే హీ వాజ్ రిపెంటెన్స్ ఫర్ హిమ్సెల్ఫ్ టు సబ్మిట్ టు గాడ్. దేవునికి స్తోత్రం. అతడు తనకు తానుగా తన జీవితంలో మారు మనసు పొందుకొని క్రీస్తు కొరకు బ్రతకడానికి తన జీవితాన్ని నిర్ణయించుకున్నాడు. ఆమె చెప్పండి ఆమె. ఒకటి మనలో గ్రహింపు రావాలి, రెండు మారు మనసు రావాలి. ఆమె ఏం రావాలి అమ్మా మాట్లాడండి, ఏం రావాలి? మారు మనసు రావాలి. మారు మనసు అంటే అర్థం ఏంటి? మనసు మారాలి. మనసు మారకుండా బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చినా ఫలితం లేదు. మనసు మారకుండా ప్రార్థన చేసినా ఫలితం లేదు. మనసు మారకుండా అనేక రకాలుగా మనం ఆఫరింగ్లు ఇచ్చినా, ఒకవేళ దశంభాగాలు ఇచ్చినా, అనేక మంది భోజనాలు పెట్టినా ఎటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగవు. మనసు మారాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ మనసు మారితే యేసు ప్రభు మనలోకి వస్తారు. చివరిగా మూడో మాట చెప్పి నేను ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. చదవండి అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 38వ వచన భాగం. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లు ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతని బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్లలోని వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మూడవది, నపుంసకుడి జీవితంలో జరిగిన కారణం ఏంటంటే అతడు బాప్తిస్మం పొందాను. ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి గ్రహింపు పొందుకున్నాడు, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. ఆమేన్. ఆ వాక్య భాగం యొక్క అర్థం ఏంటో తెలుసుకున్నాడు, గ్రహించాడు. రెండు, మారు మనసు పొందాడు. మూడు, అతడు బాప్తిస్మం ఇచ్చినకు ఆటంకం ఏంటి అని వెళుతున్నటువంటి రథమును ఆపి ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళలోనికి ఇద్దరు దిగారు. వెంటనే ఫిలిప్పు ఆ నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని మందిరంలో ఉంటారు, ప్రభు యొక్క కార్యాల్లో పాల్పొంపులు పొందుతారు, కానీ ఇంకా బాప్తిస్మం పొందలేదు చాలామంది. ఇంకా చాలామంది ఏం పొందలేదు అంటే మరి వీళ్ళకి గ్రహింపు లేదా? ఇంకెప్పుడు తీసుకుంటారు బాప్తిసం? ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? ఆయన రాకడ సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమీపముగా ఉంది కనుక ముందుగానే మనం టికెట్ కొనుక్కొని ఆ ట్రైన్ కొరకు ఏ ఎత్తిగతి ఎదురు చూస్తూ ఉంటామో, ప్రభు రాకడ కొరకు బాప్తిసం పొందుకొని ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉంటే, సిద్ధపడితే ఆయన రాజ్యంలో మనందరూ ఎత్తబడి గుంపులో ఉంటాం. ఆమె హలో ఆమె. దేవునికి స్తోత్రం. పర్లేదు పాస్టర్ గారు, ఇప్పుడు కాదండి, నేను తర్వాత తీసుకుంటాను పాస్టర్ గారు. అయ్యో ఇప్పుడు తీసుకోలేని లేదు పాస్టర్ గారు. ఒకవేళ బాప్తిసం తీసుకుంటే ప్రతి నెల బలలో చేయి వేయాలి పాస్టర్ గారు. అయ్యో నేను బలలో చేయి వేయలేనండి. నాకు చెయ్యి వేస్తే కనుక, ఒకవేళ బలలో పాలుపొమ్ములు పొందితే కనుక మరి చేయాల్సినటువంటి కార్యాలు చేయకుండా ఆ పాపములో ఒకవేళ నేను అలాగే పాలు పంచుకుంటూ ఉంటానేమో పాస్టర్ గారు, అందుకే నేను బాప్తిసం పొందుకోవట్లేదని అని చాలామంది చెప్పేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పే ఉదాహరణ నేను ముగిస్తాను. ఇలాగ దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని విన్న కొంతమంది విశ్వాసులలో బాప్తిసం పొందుకోవడానికి ఎవరు సిద్ధపడ్డని అడిగితే ఒక భక్తుడు, ఒక విశ్వాసి చేయి పైకి ఎత్తాడు. ఎవనొస్తాడు ఎత్తిన తర్వాత పాస్టర్ గారు బాబు రండి బాప్తిసం ఇవ్వగానే మొత్తం సంఘ పెద్దలు సంఘం అంతా కలిసి ఆ బాప్తిసం ఆ కుర్రోడికి ఇవ్వడానికి తీసుకొచ్చారు. తీరా ఆ పంట కాలంలోనికి లోపలికి నీళ్ళలోనికి అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు ఈయన అంటున్నాడు, దేవుని సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో బాప్తిసం అంటే ఈ లోకంలో చచ్చిపోయి క్రీస్తులో బ్రతకాలి. బ్రతుకుతావా? బ్రతుకుతాను పాస్టర్ గారు. యేసు కొరకు నిలబడాలి. నిలబడతావా? నిలబడతాను పాస్టర్ గారు. ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా క్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలి. ఎక్కడ ఏ కుడికి జరిగినా ఆ కుడికిలో పాల్పొమ్ములు పొందాలి. వస్తావా? వస్తాను పాస్టర్ గారు. ఇవన్నీ చెప్పాడు. వెంటనే ఇవన్నీ చెప్పిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నానని చెప్పి ఆ ముక్కు పట్టుకొని ఆ తల పట్టుకొని వెనకెళ్ళగా ముంచేటప్పుడు వెంటనే నేను అంటున్నాడు, ఏమనొస్తాడు, అయ్యారు ఒక్క క్షణం ఆగండి. ఏంట్రా ఏమైంది? ఇప్పటివరకు బాగానే ఒప్పుకున్నారు కదా, అసలు ఏం జరిగింది అడిగితే, అయ్యారు ఒక్కటే అయ్యారు, నా బాడీ అంతా ముంచండి అయ్యారు, ఈ ఒక్క కుడి చేతి మాత్రం ముంచకండి అయ్యారు అన్నాడు. ఏమన్నాడంట? నా బాడీ అంతా
నీళ్ళలో ముంచండి. అయ్యా నాకు దేవుడు అంటే ఇష్టం అండి, యేసు ప్రభు అంటే తెలుసుకున్నాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఈ చెయ్యి మాత్రం ముంచకండి అయ్యారు అన్నాడు. యారా ఏమైందిరా, చెయ్యి ఎందుకు ముంచకూడదురా, అసలు ఏం జరిగింది ఏంటంటే, లేదు అయ్యారు నన్ను ఒకడు కొట్టాడండి పాస్టర్ గారు, వాడిని కొట్టేసిన తర్వాత అప్పుడు చెయ్యి ముంచేస్తానండి. ఎక్కడ అప్పటి వరకు చెయ్యి ముంచను పాస్టర్ గారు, అప్పటి వరకు చేయలేగా ఉంచదు, అది ఈ బాడీని మాత్రమే ఉంచండి అన్నట్టుగా పాస్టర్ గారు చెప్తే, ఒరే వాక్యం విన్నప్పుడు ఏమర్థం చేసుకున్నావు? నీ జీవితమును దేవునికి సమర్పించుకోవాలంటే సమర్పించుకుంటాను అన్నావుగా, మరి నీ జీవితం అంటే ఏంటి? ఈ ఒక్క చెయ్యి కాదా, నీ బాడీ అంతా కాదా, ఈ బాడీలో ఉన్న పాటు ఈ చెయ్యి కాదా? ఒకసారి ఆలోచించారంటే, అయ్యారు అది కరెక్టేగానే అయ్యారు, నేను వాడిని కొట్టేసిన తర్వాత ఈ చెయ్యి ముంచేస్తాను పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది ఈ రీతిగా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది పెళ్లి బాప్తీసాలు తీసుకుంటారు, అది చల్లదు, క్షమించాలి. అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవాలి, మరి పెళ్లి చేసుకోవాలని బాప్తీసం తీసుకోవాలంటారు, వెంటనే మునిగిపోతారు. దేనికోసం చెప్పండి అమ్మా? పెళ్లి బాప్తీసాలు చల్లవు. ఒకవేళ తీసుకున్నావేమో బాప్తీసం, తీసుకున్న నీవు యేసు ప్రభు ఎవరు గ్రహించుకొని ఒకవేళ నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గర ఎలా ఉండాలని నేర్చుకో, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఎలా బాప్తీసం తీసేసుకున్నానండి, ఎలా తీసుకున్నావు? అప్పుడండి పెళ్లి చేస్తానన్నారండి, ఒక నెల ముందు వెంటనే మునిగేసానండి. తప్పు. దేవునికి స్తోత్రం. కొంతమంది డబ్బులు ఇస్తే మునిగేస్తున్నారు. ఎక్కడ ఒరే ఈరోజు పాస్టర్ గారు వస్తారు, బాప్తీసం గురించి వాక్యం చెప్తారు, చక్కగా వాక్యాన్ని విని ఆయన ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకున్నా పర్లేదురా, నీకు డబ్బులు ఇస్తారు మునగలరంటే మునిగేస్తున్నారా? తప్పు. దేవునికి స్తోత్రం. బాప్తీసం అనేది లంచంతో కూడుకుంది కాదు, నీ హృదయపూర్వకముగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నీ జీవితమును దేవునికి సమర్పించుకునేటువంటి కార్యమే బాప్తీసం. హల్లెలూయా. ఆ గ్రహింపు కూడా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ముగిస్తున్నాను. 3 విషయాలు చెప్పుకున్నాం. 1, గ్రహింపు కలిగిన వారిగా మనం ఉండాలి. మనకు గ్రహింపు ఉన్నప్పుడు మన గుండె ఎంత వేదన పడినా దేవుని మీద ఆధారపడతాం. ఆమె 2, మారు మనసు పొందాలి. ఇదిగో ఈ నపుంసకుడు ఎంత అధికారైనా ఫిలిప్పు చెప్పగానే యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆయన అంతగా మౌనమైనప్పుడు నేనెంత మాత్రపోవాడిని, నేను ఆయన కొరకు బ్రతుకుతానని చెప్పి వెంటనే ఆయన మారు మనసు పొందుకున్నాడు, క్రీస్తు కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నాడు. ఆమె 3, అతడు వెళుతున్నటువంటి మార్గ మధ్యలో నీళ్లు కనబడ్డాయి. ఆటంకం ఏంటి నాకు బాప్తిస్మం ఇవ్వడానికి చెప్పి ఆ ఫిలిప్పుని వెంట పెట్టుకొని ఆ ఫిలిప్పుని నీటిలోనికి తీసుకెళ్లి అతడి చేత ఆ నపుంసకుడు బాప్తిస్మం పొందాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీలో నిన్ను వెంటాడుతున్న మరణ భయము తొలగిపోవునుగాక, నీలో ఉన్న గుండె వేదన నా ప్రభు తీసివేయునుగాక, నీ మరణ భయమును తీసివేయగలిగిన దేవుని దగ్గరికి నువ్వు నీ కుటుంబం వచ్చుదురుగాక, దేవుని మాటకు మాత్రమే లోబడుదురుగాక, దేవుని పరలోక రాజ్యంలో మనందరం చేరుదుముగాక. అట్టి కృప అట్టి ఆశీర్వాదాలు మనందరికీ దయచేయునుగాక. దయచేసి మనమందరం ఇంకెవరైనా బాప్తీసాలు తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే గనక గ్రహింపు కలిగిన వారిగా ఉండండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి. నీ గుండె వేదన తగ్గకపోతే అడగండి, నీలో ఉన్న మరణ భయం తొలగకపోతే అడగండి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు నమ్మకంగా ఉన్న సన్నిధానంలో, కానీ క్రీస్తు కొరకు ఇంకా నమ్మకంగా బ్రతకాలంటే బాప్తీసం పొందుకొని సంఘములో ముందుకు సాగిపో. అట్టి కృప అట్టి ఆశీర్వాదాలు సమస్తము ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి మాటలు మన వినికుళ్ళు దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినపు కూడికలో నాతో మాతో అందరితో నీ వాక్కు ద్వారా మాట్లాడుతూ